ఆస్తి పన్ను వసూలులో భాగంగా మేటుపల్లి పట్టణంలోని 90% పన్ను వసూలు చేసి ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను మేటుపల్లి మున్సిపాలిటీకి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ ప్రోత్సాహక నిధుల కింద 1.5 కోట్లు మంజూరు చేశారు. అందుకు గాను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు మేటుపల్లి మున్సిపాలిటీని ప్రత్యేకంగా సందర్శించి మున్సిపల్ కమిషనర్ ని మరియు మున్సిపల్ సిబ్బందిని సన్మానించడం జరిగింది. అనంతరం జువాడి నరసింగరావు మాట్లాడుతూ మన నియోజకవర్గంలో మేటుపల్లి మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూలులో రాష్ట్రంలో ముందంజలో ఉన్నందుకు డిఎంఏచే ప్రోత్సాహక నిధులు మంజూరు అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఇట్టి నిధులు విడుదలకు కారణమైన కమిషనర్ ని బిల్ కలెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు. రాబో రోజుల్లో కూడా ఇలాగే కష్టపడి ఆస్తి పన్ను వసూలు చేసి రాష్ట్రంలో మేటుపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కోరారు. అంటే నిజంగా మీరు అందరూ కష్టపడుతున్నారు. ప్రతి స్టాఫ్ మెంబర్కు కమిషనర్తో పాటు ప్రతి ఒక్కరికి ఇక్కడ పనిచేస్తున్నారు. బిల్ కలెక్టర్లకు యాక్చువల్గా నిజంగా కూడా వాళ్ళని బిల్ కలెక్టర్స్ అన్న పేరు చేంజ్ చేసి బిఆర్ఓస్ అన్నారు, బిల్ రెవెన్యూ ఆఫీసర్స్, లేకపోతే ఎంఆర్ఓస్ మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్స్ అన్నారు. ఇందులో ఎన్నికల నుంచి మేము అదే కోరుకుంటున్నాం. నిజంగా కూడా ఇవాళ ఎండ 44-45 డిగ్రీల టెంపరేచర్లో మీరందరూ వెళ్ళి మరి 90% ఎవరు ట్యాక్సీ మీరు వసూలు చేసిందంటే చాలా గొప్పతనం. ఎందుకంటే ఇంటికైతే ఎవరో ఏదో చెప్తారు, మీరు వచ్చలేవు, మేము ఎందుకు కట్టాలి ట్యాక్స్, మాకు ఇది లేదు, మాకు నల్ల పని చేస్తలేదు, ఏదో ఉంటారు, అందరినీ ఉంటారు. ఇది సహజం. అయినప్పటికీ కూడా మీరు కష్టపడి బతుకులాడి ఉద్యోగించి మరి ఇంత మంచి రెవెన్యూ తీసుకొచ్చిందంటే ఈ ఘనత కమిషనర్తో పాటు ప్రతి ఒక్కరికి పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, టీపీఓ కానివ్వండి, అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి స్ఫూర్తి నెక్స్ట్ కూడా కొనసాగాలి. మనం ఉత్తమంగా ఒక 3 సార్లు తెచ్చుకున్నామంటే నేను కూడా మిమ్మల్ని కూడా తప్పకుండా ఒక అవకాశం తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్లి ఒక ముఖ్యమంత్రి గారిని మరి మా నియోజకవర్గంలో దాదాపు 90+% రెవెన్యూ సాధించి ట్యాక్స్ తీసుకొచ్చిన మున్సిపాలిటీ కాబట్టి అని మీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారు చాలా మందిని తీసుకెళ్ళినా. గతం సంగతి నాకు తెలియదని ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నియోజకవర్గంలో చాలా మందిని కూడా ముఖ్యమంత్రి గారికి కల్పించడం జరిగింది. మీకు ఇక్కడ ఒకటి తెలుగుకు మున్సిపల్ సమస్యలు కాక మీకు పరిశ్రమగా కూడా ఏ అవసరాలున్నా ఎంఆర్ఓస్ కానివ్వండి, ఎంపీడీ కానివ్వండి, పోలీస్ పరంగా కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మీకు ఏ అవసరం ఉన్నా నేను ఉంటానని మీ అందరికీ తెలియజేస్తాను. ఇంకొకటి, మీకు సంబంధించిన వాళ్ళకు జాగా ఉంటే, ఇల్లు లేని వాళ్ళు ఏదైనా ఉంటే, మీ బంధువులు కానివ్వండి, మీ ఇంట్లో కూడా జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఇప్పటికి కూడా సమయం ఉన్నది. నేను ఇంకా 2 రోజుల సమయం ఉంటుంది. మీరు అప్లికేషన్స్ ఆనాడు మరి ప్రజాపాలన పెట్టుకుని